Our practice has been and always will be to use the absolute, infallible Word of God preserved in the Authorized Version of the King James Bible 1611 in the International Language of English. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద కన్యమర్య గర్భాన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి మనందరి పాపముల నిమిత్తము మనందరి దోషముల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3 దినముల తర్వాత ఆయన లేచి ఉన్నాడు. నగరవాసులారా, అత్యవసరమైనటువంటి సంఘటన ఏంటిదనంటే ప్రభువు తిరిగి రాబోతా ఉన్నాడు. ఆ వచ్చేటువంటి సమయంలో జరిగేది ఏంటిదయ్యా అని అంటే, ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారో వారందరూ ఆయనతో పాటు పరలోకం వెళ్తారు. నమ్మని వారు మరి నరకానికి వెళ్తారని మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. నగరవాసులారా, ఒకసారి ఆలోచన చేయండి. మనము చచ్చిపోతాము. 1000 ఏళ్ళున్నా ఏరు తప్పదు, 100 ఏళ్ళున్నా చావు తప్పదు. మనం 1000 సంవత్సరాలు ఉమ్మడి కుటుంబంగా జీవించినా కూడా వేరు పడక తప్పదు. 100 సంవత్సరాల వరకు మనం జీవించినా కూడా మనము చావక తప్పదు. అయితే ఒక ప్రశ్న మీరు ఆలోచన చేయవలసిందిగా ఈ సమయం అందు మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. మనం చచ్చిపోతాము, లేదా ఎవరైనా చనిపోయినప్పుడు చచ్చిపోయాడు అని అంటాం. మరి ఆ చచ్చిపోయాడు అన్నప్పుడు ఆ మనిషి ఎక్కడ పోతా ఉన్నాడు? చచ్చిపోయాడు. మరి ఆ చచ్చి ఎక్కడికి పోతా ఉన్నాడు అని ఒక్కసారి నగరవాసులారా మీరు ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. మరి చనిపోయిన తర్వాత నరకము పరలోకం అనేటువంటిది ఉంది. సో ఎవరైనా మరి పరలోకం వెళ్తారు అంటే ప్రభు యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారు పరలోకం వెళ్తారు. మరి ఆ పరలోకంలో వెళ్ళాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ప్రశ్న మరలా